అమెరికా రష్యాకి మొన్న ఒక ధమ్కి ఇవ్వాలనుకుంది. మనం ఆ రోజున ఆ విషయాన్ని కూడా ప్రస్తావించుకున్నాం. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి అంటే దాన్ని ఏమంటారు, రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారులు, కోటీశ్వర్లు అయినటువంటి వ్యాపారులు, లైక్ మన దేశంలో అదానీలు అంబానీల తరహాలో రష్యాలో వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి విదేశాల్లో ఉన్న వ్యాపారాలని, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులని ఫ్రీజ్ చేసేసింది అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి ఫ్రీజ్ చేసేసింది అంటే వాళ్ళ స్వాధీనంలోకి పెట్టేసుకుంది, సీజ్ చేసింది అనమాట. వాటిని అమ్మి ఆ డబ్బులు ఉక్రెయిన్కి ఇస్తానని ప్రకటించింది. అంటే వాటిని వేలం వేస్తే అమెరికన్స్ ఎవరైనా కొనుక్కుంటే బ్యాంకులో లేకపోతే వ్యక్తులు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఉక్రెయిన్కి ఇస్తానని ప్రకటించింది. దాన్ని రష్యా తప్పుపట్టింది. ఇప్పుడు రష్యా తాజాగా మరొక హెచ్చరిక జారీ చేసింది. అదే జరిగితే ఒకటి అమెరికా వాళ్ళకి సంబంధించి రష్యాలో ఉన్న ఆస్తుల్ని అలాగే ఫ్రీజ్ చేసి చేస్తామని. అమెరికా కూడా పెద్ద లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే రష్యా వాళ్ళ ఒక 1000 మంది అమెరికాలో ఉంటే అమెరికా వాళ్ళ ఒక 5గురిది ఉంటుంది రష్యాలో. కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు, అందుకని అది లైట్ తీసుకుంటుంది. అందుకని కొత్తగా ఏం చెప్తుంది, దౌత్య సంబంధాలు అంటే వీళ్ళ రాయబారి వాళ్ళ దేశంలో, వాళ్ళ రాయబారి వీళ్ళ దేశంలో ఉంటారు కదా, ఆ దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటానంటుంది. లైక్ అంటే రేపొద్దున అమెరికన్ రాయబారిని వీళ్ళు బహిష్కరిస్తారు, అట్లాగే తమ రాయబారిని వెనక్కి పిలిపించేసుకుంటారు, అందుకు రెడీ అని చెప్తోంది.